వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈస్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఇవాళ మీ లంచ్ ఏంటండి? నా లంచ్ అయితే కనుక మామిడికాయతో చేసిన చేపల పులుసు. అదిరిపోద్దండి, టేస్ట్ మామూలుగా ఉండదు. సో చేసే ప్రాసెస్ అనేది ముందుగా మీకు చెప్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీని పెట్టుకోవాలండి. చేపల పులుసు కోసం సపరేట్గా మా ఇంట్లో అయితే బాగానే ఉంటుంది. అదేంటంటే లోతు తక్కువ ఉంటుంది, బ్రాడ్గా ఉంటుందండి, ఎక్కువ ఫిష్ ముక్కలను పడతాయి. సో ఆ బాండీలో ముందుగా 2 or 3 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కే వరకు ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అండ్ మ్యాంగో ముక్కలు. సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేది యాడ్ చేసుకొని మనం ఒకసారి అయితే గట్టిగా కలుపుకోవాలి. అలాగే మనం ఈ ఆనియన్స్లో లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయండి, త్వరగా వేగుతాయి. కాబట్టి మనం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకటిసారి కలుపుతున్నానండి. మధ్య మధ్యలో 1 or 2 కలుపుతూ ఉండాలి. అలాగే నేను ఫిష్ అయితే కనుక బయట కోపించుకొచ్చేసానండి. సో దాంట్లో ఫస్ట్ నేను ఏంటంటే రాక్ సాల్ట్, కళ్ళుప్పు అనేది యాడ్ చేస్తున్నాను. కళ్ళుప్పు అండ్ అలాగే పసుపు అనేది యాడ్ చేసి చాలా క్లీన్గా నేను వాష్ చేస్తానండి. ఎందుకంటే బయట వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ మనం ఓన్గా చేసుకోవాలి కాబట్టి పసుపు ఉప్పు వేయటం వల్ల దానిలో ఉండే నీచు స్మెల్ అనేది రాదండి. సో అవి వేసి చాలా క్లీన్గా 2 or 3 టైమ్స్ అనేది వాష్ చేస్తాను. అలాగే మధ్య మధ్యలో ఆనియన్స్ అనేది మాడిపోకుండా నేను కలుపుతూ ఉంటానండి. ఎందుకంటే అడుగు పడితే అడుగుని మాడిపోతే పైన ఏమో ఆనియన్స్ అనేది మగ్గవు. సో ఇదిగోండి, ఫిష్ కూడా నేను క్లీన్ చేసుకున్నాను చూడండి. తెల్లగా చక్కగా ఎలాంటి వాటర్ అనేది లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మళ్ళీ ఇంకోసారి ఆనియన్స్ మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతున్నాను. ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే మిర్చి అనేది ఉంచుకున్నానో వాటిని యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అయితే యాడ్ చేయనండి, ఎందుకంటే ఆనియన్స్తో పాటు ఎక్కువగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చి అనేది. అందుకని చెప్పి నేను మిడిల్లో యాడ్ చేస్తాను. వేసిన తర్వాత ఇంకొకసారి నేను కలుపుతున్నానండి. అండ్ అలాగే కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో టమాటోస్, ఆ టమాటోస్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ అనేది కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకుంటానండి. ఎందుకంటే కొంచెం పులుసు అనేది అంటే ఎక్కువగా వాటర్గా ఉండకుండా కొంచెం గ్రేవీగా కూడా ఉంటుందని చెప్పి నేను ఆనియన్స్, టమాటోస్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకుంటాను. సో వాటిని కలుపుకున్నానండి. అలాగే మనకు టమాటోస్ కూడా చూడండి చాలా బాగా మగ్గినవి. మగ్గిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో మ్యాంగో ముక్కలు అనేవి నేను క్యూబ్స్గా కట్ చేసుకున్నాను, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత 1 or 2 టైమ్స్ నేను వాటిని కూడా చక్కగా కలుపుతానండి. మిక్స్ అయ్యేలాగా మొత్తం అనేది ఒకసారి కలిపి పక్కన ఉంచుకుంటున్నాను. ఒక 2 or 3 మినిట్స్ తర్వాత అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను, ఎందుకంటే చేపల పులుసు కదా, మనకి ఎలాంటి నీచు స్మెల్ అనేది లేకుండా యాడ్ చేస్తాను. అలాగే 2 or 3 స్పూన్స్ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని యాడ్ చేస్తాను. మా ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఒక 1 week or 10 days సరిపడా ముందుగానే మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. సో మగ్గిన తర్వాత అదిగోండి ఒకసారి లేదా 2 సార్లు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే అడుగు పడితే ఏంటంటే టేస్ట్ అనేది బాగోదు, అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అండ్ అలాగే ధనియాల పొడి మనకి ఎంతైతే కావాలో అంత కారం అనేది కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. నేను మ్యాంగోస్ అయితే వేసాను, కానీ ఏంటి చింతపండు పులుసు కూడా వేస్తారు అనుకుంటున్నారా? మ్యాంగో అనేది పులుపు అనేది సరిపోదండి, కొంచెం ఫిష్ పులుసు అనేది ఎక్కువ పెడుతున్నాను కాబట్టి నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అంటే చింతపండు పులుసు కూడా మేము యాడ్ చేస్తామండి, 2 మిక్స్ చేస్తాం అందుకని. సో ఇదిగోనండి, మనకి మొత్తం అనేది వాటర్ అనేది చింతపండు పులుసు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 or 15 మినిట్స్ 50 మినిట్స్ అవసరం ఒక 10 మినిట్స్ పాటు కొంచెం మరిగేలాగా మరుగుతున్నట్టు ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇది మరిగిన తర్వాత కొంచెం దగ్గరగా అయ్యాక అదిగోండి ఫిష్ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఫిష్ ముక్కలు అనేది ఫస్ట్ అయితే నేను ఫిష్ హెడ్ అనేది యాడ్ చేస్తానండి, అది మిడిల్లో. ఎందుకంటే అవి కొంచెం తిక్కుగా ఉంటాయి కాబట్టి బాగా మగ్గాలి కాబట్టి మధ్యలో యాడ్ చేస్తానండి. రిమైనింగ్ సైడ్స్ అన్ని చోట్ల కూడా మనకి ఏదైతే రిమైనింగ్ పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ అనేది నేను యాడ్ చేస్తాను. సో అందుకని చెప్పి ఇది చేపల పులుసు అంటే బ్రాడ్గా ఉంటుందని చెప్పి దీన్ని యూజ్ చేస్తామండి. తక్కువగా ఉందనుకోండి పీసెస్ ఎక్కువ పట్టవు. సో పీసెస్ వేసేసిన తర్వాత మూత పెడతానండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అయితే మనం స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని మరిగించుకోవాలండి. సో 10 మినిట్స్ అనేది మరిగిన తర్వాత మనం ఏంటంటే గరిటె అనేది ఫిష్ ముక్కలు వేసిన తర్వాత నుంచి గరిటె పెట్టకూడదండి, చక్కగా కదుపుతూ ఉండాలి క్లాత్ పట్టుకొని. నెక్స్ట్ తర్వాత నుంచి కూడా మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకోవాలి. నేను అలాగే ఇప్పుడు ఫిష్ పులుసు దగ్గరగా అయిన తర్వాత
ఒక 5 ఆర్ 6 మిర్చి అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఈ మిర్చి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి లాస్ట్లో నేను ఈ మిర్చి అనేది యాడ్ చేస్తాను. ఇది కూడా మనకు కావాల్సిన చేపల పులుసు అనేది అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనకి కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర గార్నిష్కి మాత్రమే కాదండి, కొత్తిమీర వేయడం వల్ల అంటే ఆ కర్రీ కానీ టేస్ట్ వస్తుంది, అలాగే ఎలాంటి నీచు వాసన అనేది రాదు. సో మనకు కావాల్సిన మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా ఉంది. సో ఫస్ట్ మనం తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇదిగోండి, నేనైతే చేపల పులుసులో నడుముక్క అంటారు అదేం కాదు, నాకైతే కనుక చేప తలకాయ అంటే పిచ్చి, మామూలుగా కాదండి. నేనే మెయిన్గా తింటాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో చేపల పులుసుతో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి. అలాగే పులుసు అనేది వేసుకున్న తర్వాత నేనంటే ఫస్ట్ ఒక మ్యాంగో ముక్కతో కనుక టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చేప ముక్క అయితే తీసుకొని తింటున్నాను. అసలు మామూలుగా